కెనడాలో భారత విద్యార్థిని మిస్సింగ్. బీచ్లో విగత జీవిగా కనిపించిన విద్యార్థిని 4 రోజుల మిస్సింగ్ అనంతరం లభ్యం. కెనడాలో చదువుతున్న పంజాబ్కు చెందిన వంశిక, ఆప్ నేత కుల్జిత్ రంధావా అనుచరుడి కుమార్తె. కెనడాలో కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థిని చివరకు ఓ బీచ్లో శవమై తేలింది. ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు చివరకు చనిపోయినట్టుగా గుర్తించారు. దీనిపై కెనడాలోని భారత రాయబార కార్యాలయం కూడా ప్రకటన చేసింది. కెనడాలో 4 రోజుల కిందట అదృశ్యమైన భారతీయ విద్యార్థిని వంశిక కథ విషాదంగా ముగిసింది. ఆమె అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఒట్టావాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. వంశిక మృతికి కారణాలపైన స్థానిక పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. పంజాబ్లోని డేరా బస్సీ ప్రాంతంలోకి చెందిన వంశిక ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ రాంధావా అనుచరుడు దేవేందర్ సింగ్ కుమార్తె. పంజాబ్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వంశిక 2.5 ఏళ్ల క్రితం కెనడాకు వెళ్లి డిప్లొమా కోర్సు చేస్తున్నట్టుగా సమాచారం. ఒట్టావాలో చదువుతున్న భారతీయ విద్యార్థిని వంశిక మృతి చెందిన వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నాం. సంబంధిత అధికారులతో మేము ఈ విషయాన్ని చర్చిస్తున్నాం. మృతికి గల కారణం పైన స్థానిక పోలీసుల దర్యాప్తులో ఉంది. మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానిక సంఘాలతో మేము నిరంతరం టచ్లో ఉన్నాం. అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని భారత హైకమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 25న వంశిక తాను ఉండే ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. వంశిక ఫోన్ కూడా అదే రాత్రి సుమారు 11:40 స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏప్రిల్ 26న ఆమె పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా ముందు రోజే అదృశ్యమైందని ఒట్టావా హిందూ కమ్యూనిటీ పోలీసులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. వంశిక ఏప్రిల్ 25, 2025 శుక్రవారం సాయంత్రం తన నివాసం 7 మెజెస్టిక్ డ్రైవ్ నుంచి సుమారు 8 నుంచి 9 గంటల మధ్య బయటకు వెళ్లి తర్వాత కనిపించకుండా పోయింది. ఆ రాత్రి సుమారు 11:40 ఆమె ఫోన్ ఆఫ్ అయిపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్రంగా గాలించినా ఆమె గురించి ఎలాంటి సమాచారం లభించలేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశిక మిస్సింగ్ వ్యవహారం పైన కెనడాలో హిందూ కమ్యూనిటీ కూడా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ఈ కేసు దృష్టి కేంద్రీకరించమని పోలీసులను కోరింది. కాగా ఒట్టావా పోలీసులు వంశిక మృతదేహాన్ని ఓ బీచ్ వద్ద కనుగొన్నారు. మృతికి కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.